హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. నేను ఇంట్లో సేమియా చేస్తున్నా అండి. సేమియా స్వీట్ చేస్తున్నా. ఒక 200 గ్రామ్స్ సేమియా తీసుకున్నా. ఒక 8 బాదం, ఒక 3 ఇలాచి, ఒక గిన్నెడు షుగర్, స్వీట్కి సరిపడా షుగరు మిక్సీ బ్లెండర్లో వేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను. కొన్ని కాజు బాదము నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకున్నాను. 200 గ్రామ్స్ సేమియా వేసేసి మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. కలుపుతూ ఉండాలి మాడిపోకుండా. ఒక కలర్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసి చూడండి. దీంట్లోనే పక్కన పాలు వేడి వేసుకున్న హీట్ చేసిన పాలను తీసుకోవాలి. వేడి పాలను తీసుకొని మంచి ఉడికించుకొని కలుపుతూ ఉండాలండి. నా స్టైల్లో ఎలా చేస్తున్నానో సేమియా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా చేయండి, చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఎందుకంటే బాదం కూడా నేను మిక్సీ పట్టాను కదా. చూడండి, బాదం ఇలాచి షుగర్ పౌడర్ వేస్తే దీనివల్ల మంచి టేస్ట్ వస్తుందండి సేమియాకి. బాదంలో కొన్ని పౌడర్ వేసుకోవాలి, కొన్ని ఇట్లా పైనుంచి వేసుకోవాలి. ఓన్లీ బాదం ఒకటే షుగర్లో మిక్సీ పట్టుకోవాలి. కాజు బాదం ఇట్లా పైనుంచి వేసుకోవాలి. చూడండి, కాసేపు పక్కన పెట్టాను. చల్లారినాక సర్వ్ చేసి ఇచ్చాను మా పిల్లలకి. ఈరోజు మా ఇంట్లో స్వీట్ సేమియా స్వీట్ అండి. కొన్ని పక్కన ఉంచిన డ్రై ఫ్రూట్స్ని ఇట్లా గార్నిష్ లాగా చేసి స్పూన్స్ వేసి ఇచ్చేసానండి. చాలా బాగుంది మమ్మీ అని అన్నారు మా పిల్లలు. ఈ స్టైల్లో చేసుకోండి స్వీటు. చాలా తక్కువ టైంలో చాలా మంచిగా అవుతుందండి. బాయ్.